ఆగండి ఆగండి ఈ రోజు వేయటం కాదమ్మా, ఎప్పుడు మొక్కలు పెంచాలి, అది కావాల్సిన ఇక్కడ స్ఫూర్తి అనమాట. మైలవరం శాసనసభ్యులు చిరంజీవి కృష్ణప్రసాద్కి వేదిక అలంకరించిన మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా నేను పుట్టిన ఊళ్ళోనే నా 80వ సంవత్సరాన్ని జరపటం ఆ కృష్ణప్రసాద్ ఎంత దీర్ఘంగా ఆలోచించాడో చాలా విశేషం. ఇటువంటి ఆలోచన జరిగి ఇక్కడ నా జన్మదినోత్సవం జరపడానికి నిర్ణయం తీసుకున్న కృష్ణప్రసాద్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆశీస్సులు. ఇక్కడ చదివినటువంటి వాళ్ళు అందరూ కూడా చదువుతున్నా, ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళంతా టాపర్స్ అంటున్నారు కనుక ఇంకాస్త మీరు బాగా చదివితేనే వాళ్ళ మీరు మా కాలంలో లాగా లేదు. ఇప్పుడు ప్రతి గ్రామం చిన్న పల్లెటూరు నుంచి కూడా అమెరికాలోనో కెనడాలోనో ఆస్ట్రేలియాలోనో లండన్లోనో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. మీ ఊళ్ళల్లో మీరు ఉంటున్నటువంటి మన ఎంఈఓ గారు, అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులకి అందరికీ నా నమస్కారం. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే పోయినసారి 10th ఇంటర్మీడియట్ పిల్లలందరినీ కలిపి మైలవరంలో కార్యక్రమం చేసాం. ఈసారి మొన్న ఇంటర్మీడియట్ పిల్లలకి కుంటముక్కల గురుకుల స్కూల్లో వాళ్ళ పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి ఆ గురుకుల స్కూల్ పిల్లలు, అట్లాగే మన మైలవరంలో ఎవరైతే అత్యున్నత ప్రతిభ కనపరిచారో ఆ పిల్లలకు అందరికి కూడా సన్మానం అంతా కలెక్టర్ గారిని పిలిచారు. ఈ కార్యక్రమం చేసాం. ఏదేమైనా ఈ కార్యక్రమం చేయడానికి ఉద్దేశం ఏంటంటే, పిల్లలకి నేను చెప్పేది, ఈ రోజున మేము ఇచ్చే స్కాలర్షిప్లు పెద్దగా మీకు ఆ డబ్బు అనేది కాదు, కానీ మీ ప్రతిభకి ఈ సమాజం ఇస్తున్నటువంటి గుర్తింపు. దీని ద్వారా జీవితంలో మీరుది తొలి బహుమతులు అందుకోవటం అయి ఉండొచ్చు, కానీ ఇంతకు మించి ఎన్నో బహుమతులు జీవితంలో అందుకోవాలని మిమ్మల్ని ఉత్సాహపరచడానికి, మీ ప్రతిభను గుర్తించిన దానికి గుర్తుగా మీ అందరినీ ఇక్కడ పిలవటం జరిగింది. ఇక్కడ ఉన్న పిల్లలు చాలా మంది గుర్తుపెట్టుకోవాలి. మీ తాతలు, మీ తండ్రులు, మీ నాయనమ్మలు, మీ అమ్మమ్మలు చాలా పేదరికంలో ఉండొచ్చు, చాలా కష్టపడి మా తర్వాత తరం పైకి రావాలని చెప్పి ఆకాంక్షించి వాళ్ళు ఎన్నో నమ్మకాలతో మిమ్మల్ని స్కూళ్ళకు పంపిస్తా ఉన్నారు. ఆ నమ్మకాన్ని మీరు నిజం చేయాలి. ప్రతిభకి పేదరికం ఎట్టి పరిస్థితుల్లో అడ్డంకి కాదు.